అమూల్యమైన వస్తువు. ఒక రాజునకు దేవుడు, శంకుడు, అముందుడు అని ముగ్గురు కుమారులు. ఒకప్పుడు ఆ దేశాదపు సేనానాయకుడు సైనికులకు లంచాలు పెట్టి వారిని తన పక్షం చేసుకుని రాజుని చంపి రాజకుమారులను దేశభ్రష్టులను చేసి తానే రాజయ్యాడు. ముగ్గురు కుమారులు పగలల్లా ప్రయాణం చేసి రాత్రివేళ ఒక పెదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఇంతలో దేవుడు ప్రపంచ లోకమల్లా విలువైనది సంపద, అది ఉంటే ఇంకా దేన్నైనా సాధించవచ్చు అన్నాడు. కాదు, సైనిక బలం, అది ఉంటే బట్టే మన సైన్యాన్ని మనవి దేశభ్రష్టులను చేశాడు అన్నాడు శంకుడు. కానే కాదు, వాడు సైనికులను డబ్బుతోనే కొన్నాడు, అందుచేత డబ్బే ప్రధానమన్నాడు దేవుడు. ఇలా వాదలాడుతూ మనం ముగ్గురం 3 దిక్కులకు వెళ్ళి మనకు అమూల్యమైనవి తోచిన వాటిని సంపాదించి తిరిగి 10 ఏళ్లకి ఇక్కడే కలుద్దామన్నాడు శంకుడు. మర్నాడు దేవుడు తూర్పుగా శంకుణ్ణి పరమటగా బయలుదేరాడు. ఉత్తరంగా బయలుదేరిన అమందుడిని కొద్దిసేపటికి వెనక్కి తిరిగి వచ్చి పెదరాసి పెద్దమ్మ కూతురిని పెళ్లాడి అక్కడే సుఖ సంతోషాలతో అక్కడే ఉండిపోయాడు. 10 ఏళ్ల గడిచాయి. దేవుడు తూర్పు నుండి అంతులేని బంగారం తీసుకుని ఒక పెద్ద బిడారుతో వచ్చాడు. పడమటి నుండి శంకుడు పెద్ద సైన్యంతో వచ్చాడు. చూసావా, నా బంగారంతో నీ సేనానంతా కొనగలను అన్నాడు దేవుడు. అసంభవం, నేను శంఖం పూరించనంటే నా సైనికుల నీ బిడారును క్షణంలో రూపు మాపేస్తారు అన్నాడు శంకుడు. ఇంతలో ఇంట్లో ముందు అమందుడు బయటకు వచ్చి అమందుడిని చూసి నువ్వు సంపాదించిన అమూల్యమైన వస్తువు ఏంటని అడిగారు. అన్నలిద్దరినీ సంతృప్తి ఆయన సమాధానం ఇచ్చాడు అమందుడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.